రాష్ట్రంలో సమస్యల్లో కూరుకుపోయిన మహిళలకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సుంకర పద్మశ్రీ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పద్మశ్రీ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష నియామకాలను అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా గన్నవరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుంకర పద్మశ్రీని పార్టీ అధ్యక్షురాలిగా నియమించింది. సుంకర పద్మశ్రీ పదవీ స్వీకారోత్సవం కార్యక్రమం నగరంలోని ఐవీ ప్యాలెస్ లో అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మహిళా సమస్యలపై ఇక మీదట పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆల్ ఇండియా మహిళా ప్రెసిడెంట్ శోభా ఓజా గారు మరియు పిసిసి రఘువీరారెడ్డి గారు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పటిష్టం చేయడం కోసం మహిళలందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల ప్రజలకు కుల, మత, భారత వర్గ విభేదాలు లేకుండా సముచిత న్యాయం చేయడం కోసం, వారి కష్టసుఖాలను పాల్గొంచుకోవడం కోసం, అదేవిధంగా ఎటువంటి పోరాటాలపైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ శుభారంభంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి స్వీకారానికి హాజరైన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున మోసపోయారని అన్నారు. నోరు లేని అభాగ్యురాళ్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మోసపోయినటువంటి వారు ఉన్నారు. వారికి అండగా నిలవాల్సినటువంటి తరుణం ఇది. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సమస్యల పట్ల వకాల్తా తీసుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే వంచిస్తామో వాటి మీద పోరాటానికి మీరందరూ కూడా ఈ క్షణం నుంచి తయారు కావాలి అని కూడా సుంకర పద్మశ్రీ గారితో పాటు ఇక్కడ మహిళా నాయకురాళ్ళందరినీ నేను కోరుతా ఉన్నాను. అమ్మ, వీళ్ళందరూ కూడా మీకు భరోసా ఉంటారు, మీరు కూడా అందరూ ధైర్యంగా ఉండండి అని మా అక్క చెల్లెళ్ళని కోరుతా ఉన్నాను. ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ విషయంలో మహిళా కాంగ్రెస్ మహిళలకు అండగా నిలబడి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని రఘువీర సూచించారు.